ఛానల్లో మీనాక్షి చనిపోయింది కదా సార్, తన తాలూకా. పదండి. నమస్తే సార్. ఒరే ఈడు మీడియా ఏంట్రా? ఆ సాయంకాలం పత్రిక రిపోర్టర్ ఏడు. అదే సార్, అదే అదే. ఏమవుతావు? హస్బెండ్ సార్. అసలు అటు ఎందుకు వెళ్ళింది? ఎన్ని గంటలకు వెళ్ళింది? సార్ అదేంటంటే నాకు నిజంగా. ఒరే నీకు ఆయిల్ తెమ్మని చెప్పి అన్నాళ్ళైందిరా. ట్రై చేస్తున్నాను సార్, రేర్ ఆయిల్ కదా, దొరకడం కష్టం అవుతుంది. ఏం చేస్తూ ఉంటావు? గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్. ఒరే ఆ కాకినాడ ఇస్నాథ్ శాస్త్రి దగ్గర ఉందని చెప్పావు కదరా. అవును సార్, ఆయన దొరకడమే కష్టం అవుతుంది సార్. ఏ ఆయిల్ సార్? ఆయుర్వేదిక్ ఆయిల్, హెయిర్ ఫాల్ అవ్వకుండా. ఎవడరా నువ్వు? ఫ్రెండ్. పడిపో. చెప్పు. కొద్ది రోజుల క్రితమే తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడికి? నాకు ఇష్టమైన వాడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్. లేచిపోయిందా? మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? సార్ లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తా సార్? నేనే వెతుకున్నా. ఫోన్ ఎత్తు ముందు. నానా ఇంట్లో ఉన్నావా? లేదు నాన్న, నేను స్కూల్లో ఉన్నా. ఈ టైంలో స్కూల్ ఏంట్రా? ఏదో అర్జెంట్ పని ఉంటే వచ్చాను నాన్న. సరే, కోడలు ఎక్కడుంది? ఇంట్లో ఉన్నానా? నేను మీటింగ్లో ఉన్నా, నేను మళ్ళీ చేస్తా. సరే, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయించు. ఉంటా. సరే. ఆ ఫోన్ ఇలాగి. మీ నాన్న? అవును సార్. లేచిపోయిందని చెప్తున్నావు, నువ్వు నిజం చెప్తున్నావు అని గ్యారంటీ ఏంటి? సార్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సార్, నేను ఎందుకు అబద్ధాలు ఆడతాను? నా ముందే ఫోన్లో ఇప్పుడే అబద్ధాలు ఆడావు కదా. నాన్న సార్ హార్ట్ పేషెంట్, విషయం చెప్పలేను కదా. నమస్తే సార్. నమస్తే. మీనాక్షి పేరెంట్స్ సార్. సార్ నా ఫోన్ సార్. ముందు రైటర్ దగ్గరికి వెళ్ళి నీ ఇంటి అడ్రస్, నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, నీ స్కూల్ అడ్రస్, మీ ఆవిడ నువ్వు చివరిసారిగా ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, టైము అన్ని డీటెయిల్డ్గా ఇచ్చిరా. వెళ్ళు. ఏమ్మా, మీ అల్లుడికి అమ్మాయికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేదండి, పెళ్ళి కొద్ది రోజులే అయిందండి. మరి లేచిపోయింది అంటున్నాడు, మీరు తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారా? అలాంటిదేం లేదండి, అమ్మాయి అలాంటిది కాదు సార్. తను మీతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడింది? చాలా రోజులైంది సార్. అదేంటి అని అడిగితే మీ అమ్మాయి కనిపించట్లేదు, ఒకసారి వచ్చేళ్ళండి అని అల్లుడు గారు చెప్తే వచ్చాం సార్. అప్పుడు మీ అమ్మాయి ఇంట్లో ఉందా? లేదండి, నాకెందుకు అనుమానంగా ఉందండి. దేనికి? ముందేమో లేచిపోయిందన్నాడు, ఇప్పుడు ఏకంగా చచ్చిపోయింది అంటున్నాడు. మీరేదో న్యాయం చేయాలి సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారా? అమ్మగారయ్య గారు ఉంటారండి. అమ్మగారు ఇక్కడ ఉంటున్నారా, ఊరెళ్ళారా? ఇక్కడే ఉంటున్నారండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? రోజు ముగ్గేస్తారండి, పాలు వేయించుకుంటారండి. ఏమైందండి అమ్మగారికి? పాలు నువ్వేస్తావా, వేరే వాడు వేస్తాడా? వేరే వాళ్ళు వేస్తారండి. ఇలాంటి తీసుకురాపో. అలాగేనండి. ఏయ్, ఆడేవాడిని ఎక్కడేసుకుని ఉన్నాడు? మా అబ్బాయి అండి. నువ్వు పో. అలాగేనండి. నేను అపార్ట్మెంట్ సెక్రటరీనండి. వీళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా?
నాకు తెలియదండి. ఈ ఇంట్లో సార్ ఎంతమంది ఉంటారు? నేను ఒక్కడే ఉంటానండి. ఏ ఇంకా పెళ్లి కలదా? అంటే చేసుకోలేదండి. సార్ రండి సార్, రండి రండి. సార్ చూడండి సార్. రే ఫ్రిడ్జ్ జరపండి రా. ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు ఎవరు ఇక్కడేం టచ్ చేయొద్దు. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళ ఆవిడ ఉందనే అంటున్నారు సార్. ఇక్కడ చూస్తే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇదేదో తేడాగా ఉంది సార్. సార్ ఇది చూడండి సార్. ఈ లెక్కల మాస్టర్ గారు మీరు అనుకున్నంత అమాయకుడు కాదు. పెళ్ళాన్ని చంపేశాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్జెంటుగా అరెస్ట్ చేయండి. ప్లీజ్ సార్, సార్ మాట్లాడండి సార్. ప్లీజ్ సార్, వదలండి సార్, ప్లీజ్ సార్, వదలండి సార్. సార్ 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 నా మాట విన్నాను సార్. నాకేం తెలియదు సార్. ఒక్కడున్న రాకీ, వాడు మీనాక్షితో కనిపించాడు సార్. వాడిని పట్టుకొని సార్, వాడిని అరెస్ట్ చేయండి. వాని మీద అనుమానంగా ఉంది సార్. నాకు నీ మీద అనుమానంగా ఉంది. అసలు ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు. అంటే ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా సార్. అసలు ఎవడరా నువ్వు? అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇటు పక్కనే తిరుగుతున్నావు. ఫ్రెండ్ సార్. ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్ అండి, సినిమాలో పనిచేస్తాను. నువ్వు సినిమాలో పనిచేస్తావా? అవునండి. హే కూర్చో. దా కూర్చో తమ్ముడు, కూర్చో. సార్ నేను సినిమాల్లో పనికొస్తానంటావా? ఏమో సార్, నా పొందు నాకు తెలియట్లేదు సార్. నేను జడ్జి అయిపోతున్నాను సార్. వదిలేండి సార్, ప్లీజ్ సార్. వెళ్ళిపోవాలి సార్, ప్లీజ్ సార్. ఆ మర్డర్ డీటెయిల్స్ ఇస్తే న్యూస్ వేద్దాం సార్. అమ్మాయిదే మిస్టీరియస్ డెత్ రా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే హెడ్ ఇంజురీ అని ఉందిరా. నా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈడేమో పెళ్ళం లేచిపోయిందని చెప్తున్నాడు. నేను రంగంలో దిగి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అపార్ట్మెంట్స్లో అందరూ ఏమో అమ్మాయి ఇంట్లోనే ఉందన్నారు. కరెక్ట్గా ఈడి ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి. సార్ నా ఫ్లాట్లో బ్లడ్ మార్క్స్ ఏంటి సార్? ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది. నాకు మాత్రం వీడి మీద అనుమానంగా ఉంది. అందుకే నేను అరెస్ట్ చేశాను. ఇదిరా న్యూస్ ఐటమ్. నువ్వు డైరెక్టర్ కదా, దీనికి మంచి టైటిల్ ఎట్టు. చట్టానికి కళ్ళు లేవు. వార్త కోమాలోకి వెళ్ళిపోతావు. నేను చెప్పనా? చెప్పండి సార్. రంగంలో దిగిన ఎస్ఐ రంగం. ఎలా ఉంది? ఆవిడ ఏమన్నా సెలబ్రిటీయా భారీ టైటిల్ వేయడానికి? జస్ట్ హౌస్ వైఫ్, గృహిణి హత్య అదుపులో భర్త, ఇది టైటిల్. ఏదో కొట్టించుకోండి. నా ఫోటో మాత్రం భలే క్లియర్గా ఉండాలి. అలాగే సార్. గృహిణి హత్య అదుపులో భర్త. మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో తన భర్త చిట్టి లంక సుందర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే మన సుందర్ని అరెస్ట్ చేస్తారా? ఈ అమ్మాయి ఎవరండి? అది ఇంకో మీనాక్షి. అయ్యో పాపం, అన్యాయం కదండి. అడిగా వాడలేక బైక్ కేసేవాడు. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్. సార్ ఎందుకు సార్ అంత ఆవేశం? పోలీసు వాడు మనం ఏం చేయగలమండి? సార్ నా మాట ఏంటండి సార్. నువ్వు ఊరుకోవా రా. ఎస్ఐ ఎక్కడమ్మా? అక్కడున్నారు సార్. సార్ నమస్తే సార్. ఇది అన్యాయం, దారుణం. ఏంటి దారుణం? ఎవడా నువ్వు? ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? నువ్వు రికమెండేషన్ క్యాండిడేట్ వా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకో. ఎవరయ్యా నువ్వు? రెస్పెక్ట్. స్వామి సార్ గుడ్.
గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ని, గెజిటెడ్ ఆఫీసర్ని, 2 times గవర్నర్ చేతులతో అవార్డు తీసుకున్నాడిని. ఏం కావాలి? న్యాయం. కంచె చెన్ను వేస్తే అన్న సామెత తెలుసా నీకు? సార్ వాగో, నేను మాట్లాడతాను కదా. ప్రజలు తప్పు చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు. పోలీసులే తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా మేము? ఇదే మా స్కూల్లో తప్పు చేస్తే బ్యాడ్ కాంటాక్ట్ రాసి టీసీ ఇచ్చేవాడిని. మరి నీకేమి ఇవ్వాలి? నేనేం తప్పు చేశాను? తప్పుడు కేసు బనాయించావు. అడిగేవాడు లేడనుకుంటున్నావా? సమాజం గుడ్డిదనుకుంటున్నావా? ఏంటయ్యా మాట్లాడవు? మాటలు రావట్లా? ఇందులో తప్పుడు కేసు ఏముంది? గుడ్ క్వశ్చన్. ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే ఈ సుందర్ని అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేసే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోవా నువ్వు? ఇందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? చెప్తాను. చూడు, ఇది సుందర్, ఇది సుందర్ భార్య మీనాక్షి. మరి ఇదెవరు? ఊరే ఆడి మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురండి రా. అలాగే సార్. ఇది సుందరు, ఇది తన భార్య మీనాక్షి. ఇది మళ్ళీ సుందరు, ఇది తన భార్య మళ్ళీ మీనాక్షి. మరి అదెవర్రా? ఇక్కడేదో మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందండి. నేను స్కూల్ బెల్ కొట్టొస్తాను. రై నిన్నేరా, నిన్నేరా, కూర్చో. ఏంటి, మీ స్కూల్లో ఎవరన్నా తప్పు చేస్తే టీసీ ఇచ్చేస్తావా? మా స్టేషన్లో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం తెలుసా? ఎన్కౌంటర్ చేసేస్తా. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. ఈ సామెత తెలుసా నీకు? ఈడెవడో? సార్ నా పేరు సోషల్ సార్, సురేష్ సార్, సోషల్ టీచర్ని. వద్దు వద్దు అంటూ నా బలవంతంగా తీసుకొచ్చాడు సార్. నువ్వు స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి హాలిడేస్ ఇచ్చామని చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సురేష్, సురేష్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇద్దరు ఇక్కడే ఉంటే స్కూల్ పిల్లలు ఏమైపోతారు? ఐ కుడ్ సన్సెట్. సురేష్, సురేష్, సురేష్. గుడ్ మార్నింగ్ సార్.